లక్ష్మీనారాయణ అంటే మీకు గుర్తుండకపోవచ్చు. బాబీ. ఈ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మాజీ ఎంపీ హర్ష్ కుమార్ దగ్గర ఈయన డ్రైవర్గా పనిచేసేవాడు. తర్వాత జబర్దస్త్ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో కూడా నటుడిగా యాక్టింగ్ చేశాడు. కొన్ని టీం లీడర్లో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ చేశాడు. ఆ టీం లీడర్ సహాయంతో అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు కూడా చేసినట్లున్నాడు బాబీ. అయితే రాజమండ్రిలో జరిగినటువంటి బైక్ టు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కేవలం హెల్మెట్ ధరించలేదని మొత్తం 3 యువకులు చనిపోయారు. 2 బైకుల మీద ఎదురెదురు రావడం, హెల్మెట్ ధరించకపోవడం, అందులో ఒకే వ్యక్తి హెల్మెట్ ధరించడం, అతడు బ్రతికాడు, మిగతా 3 చనిపోయారు. అందులో బాబీ కూడా ఉన్నాడు. ఇతనికి పెళ్ళయింది, భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. అందుకే పోలీసులు హెల్మెట్ల గురించి చెప్తే మనమేమొచ్చేసి జుట్టు ఊడిపోతుందని హెల్మెట్ ఎవడు పెట్టుకుంటాడులే అని, నేను పెద్ద తోపు తురుము, పోలీసులు ఏం పీకలేరునని అని కొంతమంది ఇలా రకరకాలుగా హెల్మెట్ అయితే పెట్టుకోం మనం. కానీ ఈరోజు హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డును పడింది ఎవరంటే ఒక కుటుంబం. ఇప్పుడు బాబీ అనే వ్యక్తికి ఏం తెలియదు, ఇంకా ఏం జరుగుతుందో ఏంటో తెలియదు, అతని ప్రాణం పోయింది కాబట్టి. కానీ ఈ కుటుంబం పడే బాధ అతను చూస్తాడా? అతని ఆత్మ చూస్తుందా? చూస్తే మాత్రం శాంతిస్తుందా? ఇక అయిపోయింది, అతని జీవితం అయిపోయింది. అతని వల్ల రోడ్డును పడింది అతని కుటుంబం. పెళ్ళి అవ్వకపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? పెళ్ళి అయితే భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక అటు నుండి అజాగ్రత్తగా వచ్చినటువంటి పరిస్థితుల్లో మనం ఏమవుతాం మనం ఏం చెప్పలేం. కానీ అందరము జాగ్రత్తగా ఉంటే అజాగ్రత్తగా వచ్చేవాడు ఎవడు ఉంటాడు? కాబట్టి అందరము ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. ఒక వ్యక్తి రోడ్డు యాక్సిడెంట్లోనో ఇంకేదో ఒక విధంగా చనిపోతే ఆ కుటుంబం రోడ్డును పడుతుంది. అది వచ్చిన సమస్య అంతా.